చెప్ ఏవో సామెత ఉంటుంది అబ్బా, చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవేవో గుడిసెలని ఏవో సామెత ఉంటుంది. అలాగా రాజకీయంగా మనం గెలిచేసాము, మనం చట్టబద్ధంగా వెళ్ళిపోదాం, రాజ్యాంగబద్ధంగా వెళ్ళిపోదాం అంటే మరి ఏంటి ఈ శిలాఫలకాలు పగలు కొట్టేయడం ఏంటి, వైసీపీ నాయకులు ఇళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఏంటి? ఏమన్నా అంటే వాళ్ళు మా మీద దాడి చేయలేదా అంటారు. వాళ్ళు అన్నం తింటలేదు, అశుద్ధం పెంట తింటున్నారు, పెంట పియ్య తింటున్నారు, మీరు అవే తింటున్నారా? వాళ్ళు అలాంటి దుర్మార్గులు రౌడీలు అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మీరు అదే రౌడీజం అదే దుర్మార్గం చేస్తుంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు గెలిచిన ఓట్లు కేవలం మీ కార్యకర్తల ఓట్లు మాత్రమే కాదు, ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్గా ఉండే వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కదా అనుకుంటే ఇబ్బందులు, రాజకీయంగా ఒక ఇబ్బందులు పెడతారు, అది కామన్. దాడులు అనేవి మాత్రం ఖచ్చితంగా మీ పోను మీరు ఇబ్బందులు గురవుతారు. చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ డ్రామాలు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగే కొన్ని స్మార్ట్గా డ్రామాలు ఆడుతున్నారు. ఏంటి, ఎమ్మెల్యేలకు చెప్పండి, ఎంపీలకు చెప్పండి, పోలీసులు చెప్పండి, అసలు దాడులు జరగకుండా వీల్లేదు. నిజంగా మనసు పెడితే ఈ దాడులు జరగకుండా ఆపడం అనేది నిమిషం పని. చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను పిలిచి దొబ్బులాడితే, పోలీసులను పిలిచి వాళ్ళకు కూడా ఫుల్గా క్లాస్ పీకితే, రెండు నెక్స్ట్ మినిట్ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారే బాబు చంద్రబాబు నాయుడు దొబ్బులాడుతారు, మేము మూసుకు కూర్చోండి, లేదంటే పోలీస్ కేసులు అవుతాయి, మేము ఏమీ చెయ్యలేము, మేము హ్యాండ్స్ అప్ అని అంటే సగం మంది ఆగిపోతారు. మిగతా సగం మంది పోలీసులు లోపలేసి కొల్లబొడి వదిలేస్తే దెబ్బకి అన్నీ ఆగిపోతాయి. కానీ అలా జరగనివ్వరు. ఎన్ని పైకి చెప్పి సోది కబుర్లు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ సోది చెప్పారు, ఈయన ఏ సోది కబుర్లు. నెక్స్ట్ రాజమండ్రిలో శిలాఫలకాలు పగలగొడుతున్నారు, మోరంపూడి ఫ్లైఓవర్. అసలు తెలుగుదేశానికి బీజేపీకి సంబంధం, తెలుగుదేశానికి వైసీపీకి సంబంధం ఏంటి? అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవరు. అది తెలుగుదేశానికి సంబంధం లేదు, వైసీపీకి సంబంధం లేదు. 2014లో శాంక్షన్ అయిపోయిందని, మరి 2014-19 గాడిదలుగా ఇస్తారా తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని? కట్టకుండా ఏం పీకుతున్నారని? శాంక్షన్ అయ్యింది, అదేమి ఇక్కడ ఎవరి తోపులు కాదు. ఈ నేషనల్ హైవే ఏదైతే ఈ రాజమండ్రి మీదుగా విశాఖపట్నం వరకు వెళ్తుందో అది ఎక్స్ప్రెస్ హైవేగా మార్చే ప్రపోజల్ ఉంది. ఆ ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చిన చోట ఏంటంటే, మీరు ఇప్పుడు చూడండి, విజయవాడ రాజమండ్రి, అంటే రాజమండ్రిలో జరుగుతుంది కాబట్టి చెప్తున్నా, విజయవాడ రాజమండ్రి చూడండి, ఊరు వస్తే ఫ్లైఓవర్, మిగతా అన్ని చోట్ల పక్కన ఫెన్సింగ్ వేసేసి ఉంది. ఎక్స్ప్రెస్ వేకి అంటే స్పీడ్గా వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి. విశాఖపట్నం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి దానికి ఎక్స్ప్రెస్ వే ప్లానింగ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం చేసుకుంటుంది. అందులో భాగంగా అక్కడ గతంలో ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ కట్టినా అది కేంద్ర ప్రభుత్వందే. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ కడుతున్న కేంద్ర ప్రభుత్వానిదే. అది కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఇంకో 4-5 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి, ఆ పనులు జరుగుతాయి. మీరు కొట్టుకు చావడం ఎందుకు? అది బీజేపీ వాళ్ళు, మరి బీజేపీని గాడిదలు కాస్తున్నారు ఏటో తెలుస్తలేదు. అక్కడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు నిలబడాలి. ఏంటి గొడవ ఆపాలి. మెయిన్ బీజేపీ వాళ్ళు చేసిన పని ఏంటి? అది ఇద్దరికి సంబంధం లేదు. అసలు ఈ గొడవ ఏంటి? కేంద్ర ప్రభుత్వం అనేది మేము చూసుకుని అసలు ఇద్దరికి సంబంధం లేదు, సమయంలో పాటించండి అని చెప్పుకోవాలి. అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు వెళ్ళి ఏ హడావిడి చేయలేదు ఇది మాది అని. ఇప్పుడు వెళ్ళి బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు మాట్లాడడానికి కూడా కొంచెం పరిమితుల్లో ఉండాలి, ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశంతో. కనీసం ఇప్పుడైనా వెళ్ళి ఇది మాది అని చెప్పుకుని, ఇద్దరికీ సంబంధం లేదు, ఈ గొడవలు ఏంటి, అసలు ఇద్దరు సైలెంట్ అయిపోండి అని అంటే పోతుందిగా. అక్కడ ప్రారంభోత్సవం ఎవరిది ఉంటుంది? నితిన్ గడ్కరీ గారిది ఉంటుంది అక్కడ పేరు, ప్రారంభోత్సవం చేసింది ఆయన బీజేపీ కేంద్ర మంత్రి. అవకాశాలు ఉన్నా ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఈ అవకాశాలు మాది అని చెప్పుకునే అవకాశాలు దేన్ని ఉపయోగించుకోవడం లేదు. మరి ప్రజల్లోకి ఎలా వెళ్తారు? ఇక్కడ అవకాశం లేకపోయినా తెలుగుదేశం వైసీపీలు ఏమో కొట్టుకు చేస్తున్నారు, శిలాఫలకాలు పగలు కొట్టుకుంటున్నారు, బుర్రలో పగలు కొట్టుకుంటున్నారు. ఈ రౌడీ పాలనే ఇది. ఇవన్నీ కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు స్మార్ట్ పనికి మాలిన స్టేట్మెంట్లు కాకుండా నిజంగా గొడవలను కంట్రోల్ చేయాలనుకుంటే నిజంగా కట్టడి చెయ్యండి. లేదు మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు చేశారు కాబట్టి మా వాళ్ళు చేస్తారు, మేము పైనుండి మాత్రం నీతి కౌరులు చెప్తామంటే మర్చిపోకండి,
5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఓటమి పాలవక తప్పదు, గుర్తుపెట్టుకోండి.